ఒక టీచర్ తన విద్యార్థులు రాసినటువంటి జవాబు పత్రాలని దిద్దడం ప్రారంభించింది. పేపర్లన్నీ దిద్దిన తర్వాత చివరి పేపర్ దిద్దుతూ ఆ టీచర్ ఏడవడం మొదలుపెట్టింది. తన భర్త ఆమె వైపు తిరిగి చూశాడు. తన భర్త తిరిగి చూసి ఆశ్చర్యపోయాడు. ఈమె ఎందుకు ఏడుస్తుందని, ఇంత ఎక్కులు పెట్టి ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు తన భార్య సమాధానం ఇస్తుంది, నిన్న నా 2nd క్లాస్ పిల్లలకి ఒక హోంవర్క్ ఇచ్చాను. మీరు ఏం కావాలనుకుంటున్నారు అనే అంశంపై ఏదైనా రాసుకొని రమ్మని వారికి ఒక అసైన్మెంట్ ఇచ్చాను. అయితే ఈ చివరి పేపర్ దిద్దుదామని చదువుతుంటే ఏడుపు ఆపుకోవడం నా వల్ల కాలేదు అని తన భార్య సమాధానం ఇస్తుంది. అప్పుడు భర్త ఆసక్తిగా, నిన్ను ఏడిపించేంతగా ఆ అబ్బాయి ఏం రాశాడని అడుగుతాడు. నేను స్మార్ట్ ఫోన్ కావాలని నా కోరిక అని హెడ్డింగ్ పెట్టి ఆ అబ్బాయి ఈ విధంగా రాశాడు. అమ్మా నాన్న స్మార్ట్ ఫోన్ని చాలా ప్రేమిస్తారు. ఎంతగా ప్రేమిస్తారంటే వారు నాకంటే ఆ స్మార్ట్ ఫోన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, ఎక్కువ కేర్ చేస్తారు. ఎందుకంటే నాతో ఆడుకోవడానికి మా నాన్నకి సమయం లేదు, కానీ స్మార్ట్ ఫోన్లో ప్రతిరోజు గేమ్స్ ఆడుతూనే ఉంటాడు. ఒకవేళ స్మార్ట్ ఫోన్ రింగ్ అవుతే ఒక్క రింగుకే ఫోన్ ఎత్తుతారు, కానీ నేను పిలుస్తుంటే ఎప్పటికీ సమాధానం ఇవ్వరు, సరిగా పట్టించుకోరు. వాళ్ళు నాకంటే స్మార్ట్ ఫోన్తో ఆడుకోవడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కాబట్టి నా కోరిక ఏమిటంటే నేను అమ్మా నాన్న చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ అవ్వాలని కోరుకుంటున్నాను. భార్య ఇదంతా చదువుతుంటే విన్న భర్తకు కూడా ఒక రకంగా ఏడుపు మొదలైంది. ఆ భర్త అడుగుతాడు, ఇంతకీ ఇది రాసింది ఎవరు అని. రాసింది ఎవరో కాదు, మన అబ్బాయే అని కన్నీరు కారుస్తూ సమాధానం ఇస్తుంది.